బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ను బిర్లా వారసురాలు అనన్య సర్ప్రైజ్ చేశారు. 5 కోట్ల రూపాయల విలువ చేసే పర్పుల్ కలర్ లంబోర్గినీ కారును జాన్వీ కపూర్ నివాసానికి పంపించారు. ఆ కారుతో పాటు మరో గిఫ్ట్ ను సైతం అందులో ఉంచారు. ఆ గిఫ్ట్ ప్యాక్ పై ప్రేమతో నీ అనన్య అని రాసి ఉంది. జాన్వీ ఇంటికి కారు వెళ్తోన్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనన్య ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్లలో ఒకరిగా ఆమె వ్యవహరిస్తున్నారు. 17 ఏళ్ల వయసులోనే స్వతంత్ర మైక్రోఫిన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తన మొదటి సంస్థను స్థాపించారు. భారత్ లోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రో ఫైనాన్స్ సంస్థల్లో ఇది కూడా ఒకటి. గాయనిగా కూడా ఆమె సుపరిచితురాలు. పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కోసం ఆమె వర్క్ చేశారు. అనన్య జాన్వీ కపూర్ ఎంతో కాలంగా స్నేహితులు. అనన్య ఇటీవల బ్యూటీ ప్రొడక్ట్స్ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు. దీనికి జాన్వీ కపూర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నట్లు సమాచారం. తన బ్రాండ్ కోసం వర్క్ చేస్తున్నందుకు కానుకగా అనన్య ఈ ఖరీదైన కానుకను ఆమెకి పంపించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అనన్య బిర్లా గురించి చూస్తే ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త అయిన కుమార్ మంగళం బిర్లా, నీరజ బిర్లాల యొక్క పెద్ద కుమార్తె. ఈమె బిర్లా కుటుంబం యొక్క 6వ తరం వారసురాలు. అనన్య చిన్నప్పటి నుంచే సంగీతం పట్ల మక్కువ కలిగిన వ్యక్తి. తను 11 సంవత్సరాల ప్రాయంలోనే సంగీతం నేర్చుకున్నారు. ఇక 2016లో బిర్లా యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో సంతకం చేసి తన మొదటి సింగిల్ లివింగ్ ది లైఫ్ అనే ఆల్బమ్ ను విడుదల చేశారు. ఆమె తొలి పాటతో చార్టుల్లో ప్రథమ స్థానాన్ని పొందిన తర్వాత తన 2వ సింగిల్ మీ టు బీ ను విడుదల చేశారు. ఇది డిసెంబర్ 2017లో భారతీయ సంగీత పరిశ్రమచే ప్లాటినం సర్టిఫికేట్ పొందింది. ఆంగ్ల భాషలో ప్లాటినం పొందిన మొట్టమొదటి భారతీయ స్త్రీ అనన్య. ఇక అనన్య బిర్లా స్త్రీల కోసం స్వతంత్ర మైక్రోఫిన్ అనే ఒక సూక్ష్మ రుణ సంస్థను స్థాపించారు.